తుర్కీ అధ్యక్షుడు ఎర్డగాన్ మాట్లాడుతున్నాడు. మేము ఇజ్రాయెల్లో ఉన్నటువంటి జెరూసలేంకి విముక్తి కల్పిస్తాం, జెరూసలేంను ఆక్రమించుకుంటాం, మాలో కలిపేసుకుంటామని. సైప్రస్ దీవుల్లో ఉన్నటువంటి ప్రజలకి, అలాగే సిరియా, లెబనాన్లో ఉన్నటువంటి ప్రజలకి మేము రక్షణ కల్పిస్తాము. ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడుల్ని ప్రపంచ దేశాలన్నీ కళ్ళప్పగించి చూస్తున్నాయి తప్ప మాట్లాడడం లేదు. ప్రపంచ మౌనమే ఇప్పుడు ఇజ్రాయెల్కి ఇంత ధైర్యం వచ్చింది అన్న విధంగా మాట్లాడుతున్నాడు. జెరూసలేంని వీళ్ళు స్వాధీనం చేసుకుంటారంట. అంతేకాకుండా ఎర్డగాన్ క్యాబినెట్లో ఉన్నటువంటి 2-3 మంత్రులు కూడా నిన్న అదే విషయాన్ని చెప్పారు, మేము జెరూసలేంని స్వాధీనం చేసుకుంటామని చెప్పి. వీళ్ళు ఇజ్రాయెల్లోకి ప్రవేశించడం తర్వాత సంగతి. ఇజ్రాయెల్ పాలస్తీనాలోకి వస్తే ఆపగలిగారా, వెస్ట్ బ్యాంక్లోకి వస్తే ఆపగలిగారా, గాజాలోకి వస్తే ఆపగలిగారా, లేకపోతే ఇరాన్లోకి వస్తే ఆపగలిగారా? తుర్కియాలోకి రావడానికి వాళ్ళకి ఎంతసేపు? నువ్వు జెరూసలేంను ఆక్రమించేస్తావా? అసలు ఇజ్రాయెల్లోకి మీరు ప్రవేశించారా? గత 7-8 దశాబ్దాలుగా మీరు చేస్తున్నటువంటి పోరాటంలో ఎక్కడైనా గెలిచారా? పైగా ఇప్పుడు ఇజ్రాయెల్ 22,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని మొత్తానికి సంపాదించుకుంది మెల్లిక. ఒకలో ఇద్దరు మీలాంటి వాళ్ళు తప్ప అందరూ దాన్ని ఒక దేశంగా అంగీకరించాల్సి వచ్చింది. మరి పాలస్తీనాని మీరు దేశంగా చేసుకున్నారా? లేదు. హమాస్ను రక్షించడం కోసం పాలస్తీనాని తగలెట్టేశారు, హెజ్బొల్లాని రక్షించడం కోసం లెబనాన్ని తగలెట్టేశారు, హూతీల్ని రక్షించడం కోసం ఇటు ఇరాన్ని, ఇరాక్ని అన్నింటినీ తగలెట్టేశారు. ఇంకేముంది? ఈ యొక్క ఉగ్రవాదులందరినీ కాపాడడం కోసం మీ దేశాలనే నాశనం చేసుకున్నారు. పోనీ అవైనా పోరాడి ఏమైనా గెలుపొందాయి అంటే అది లేదు. పోనీ అంతకుముందు ఏం జరిగిందో మనకు అనవసరం, యూదులు అంత పక్కన పెట్టండి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు 7 దశాబ్దాలుగా ఏమైనా చేశారా? తన భూభాగాన్ని కొద్దో గొప్ప పెంచుకుంటూ దేశంగా తయారైనటువంటి పరిస్థితి ఇజ్రాయెల్కు ఉంటే, మీ దగ్గర ఉన్నటువంటి భూభాగాన్ని కోల్పోతూ చివరికి పాలస్తీన్కి ఒక దేశం అనే ఒక హోదాను కూడా తెప్పించుకోలేకపోయారు. మనం మళ్ళీ ఇజ్రాయెల్లోకి వెళ్ళి జెరూసలేంని ఆక్రమించేస్తాం. ఎంతంటే తల్లి పాలు తాగి ఆ రొమ్మునే తన్ని విధవలు ఎవరున్నారంటే ఈ ఎర్డగాన్ గాడు. భారతదేశం వాడికి చేసినంత సహాయం ఎవరూ చేయలేదు. వీడు పాకిస్తాన్కి ఆపరేషన్ సింధూర్లో సపోర్ట్ చేశాడు. పోనీ సొంత దేశం, తోటి దేశం సపోర్ట్ చేయి, కానీ భారతదేశానికి వ్యతిరేకంగా నీకు అంత ఇదేంటరా? వీళ్ళకి తుర్కియాలోకి ఆ రోజు జరిగినటువంటి 2024లో ఏదైతే ఒక పెద్ద భూకంపం వచ్చిందో, పెద్ద ప్రకృతి వైపరీత్యం వచ్చిందో, అప్పుడు మొదటగా ఆదుకున్నది ఎవడు? భారతదేశమే. భారతదేశం నుంచే వాళ్ళకి మందులు వెళ్ళాయి, భారతదేశం నుంచి ఆహారం వెళ్ళాయి, బట్టలు వెళ్ళాయి, దానికి సంబంధించినటువంటి మాస్కులు వెళ్ళాయి, ఎంతో వైద్య సదుపాయం వెళ్ళింది, ఆహారం వెళ్ళింది. కానీ మన యొక్క ఆహారం తిని వాళ్ళు మన మీదే రొమ్ము విరిచేటట్టు. అయితే కొంతవరకు మనం కూడా కొంతమందిని నమ్మకూడదు. ఇలాంటి వెధవల్ని నమ్మి మనం మోసపోయాం. వీడు జెరూసలేంని ఆక్రమించేస్తాడు. వీళ్ళు ఇజ్రాయెల్లోకి వెళ్ళలేరు. ఇజ్రాయెల్ ఏం చేస్తుంది? ఆ చుట్టుపక్కల ఉన్న వారినే కాదు, అది నిరంతరం యుద్ధంలో కొనసాగుతుంది. నువ్వు ఎప్పుడో యుద్ధం చేయాలేమో, వాళ్ళు నిరంతరం యుద్ధంలో ఉంటారు.